ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో మన కర్తవ్యంలోనే భాగంగా ఒక తల్లిగా బాబా ఏదైతే పాలన చేయాలంటారో ఇటు శరీరానికి ఆ తర్వాత ఆత్మకి రెండుటి పాలన చేయాలి. ఇది చేస్తే అది చెయ్యట్లేదు, అది చేస్తే ఇది చెయ్యట్లేదు. సో అందుకే నిన్న కార్యక్రమం పెట్టాను. సో చాలా మంది వచ్చారు, ఒక 40-45 వరకు. సో మీరు ఏ విషయాలైతే తెలుసుకున్నారో ఇప్పుడు పరివారంలో చాలా మంది వచ్చారు కాబట్టి ఎవరైనా పంచుకోవాలంటే పంచుకోవచ్చు. ఆ తర్వాత మనం నిన్న ఏదైతే కార్యక్రమాన్ని పెట్టామో దీన్ని అక్కడికి ఆగిపోకుండా ముందుకెళ్లాలంటే ఏం చేయాలో చెప్తాను. ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ పెట్టేది అక్కడికి పెట్టి ఇంకా అక్కడికి వదిలేయడం కోసం కాదు, ముందు ముందు కూడా తీసుకెళ్తాము. సో అమ్మ నాన్న ఆశ్రమం ఏదైతే వెళ్ళొచ్చామో ఆ తర్వాత శంకరన్నయ్య తోటి కూడా కలిసి చేస్తాము. ఈ ప్రకృతి పరంగా ఏదైతే మన దేహాన్ని పంచతత్వాలతో చేసిన దేహానికి పంచతత్వాలు ఏ రకంగా ఇవ్వాలన్నదే నిన్న తెలుసుకున్నాము. సో రాని వాళ్ళ కోసమని పరివారంలో ఎవరెవరైతే ఏమేమి నేర్చుకున్నారో చెప్తే సో వాళ్ళకి తెలుస్తుంది, సో వాళ్ళు పాటించగలుగుతారు. సో నేను ఇచ్చిన మెడిసిన్స్ ఎవరైనా వాడి ఉంటే నిన్న ఇవాళ సో దాని గురించి కూడా చెప్పొచ్చు. సో నేను సెట్టింగ్స్ మార్చాను. సో ఎవరైనా నిన్న వచ్చిన వాళ్ళు మాట్లాడాలి అనుకున్న వాళ్ళు మాట్లాడొచ్చు. మీరు ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు, ఎలా ఉపయోగపడింది. మీకు ఏ పాయింట్ నచ్చితే ఆ పాయింట్ అన్న చెప్పండి. అప్పుడు మీకే ఆ పాయింట్ గుర్తుంటుంది ముందుకి. అంటే ఒక జీవితంలో జరిగే ప్రతి సంఘటన, ప్రతి రోజు ఆ క్షణాలు ఏవైతే ఉంటాయో క్షణాలని మనం జమ చేసుకోవాలి. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే అరే ఆ రోజు ఇవన్నీ మనం చేసొచ్చాము, మన జీవితంలో ఈ క్షణాలు ఉన్నాయి అని మనకి ఆ క్షణాలన్నీ మనకి ఉత్సాహాన్ని నింపితే ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి. యాక్చువల్‌గా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు అక్కడ రాసుకోవడము, ఇంటికి తిరిగొచ్చాక ఏం నేర్చుకున్నామో, మన జీవితంలో అది ఎలా ఉపయోగపడతది అని మనం ఆలోచించిన రోజున ఖచ్చితంగా ముందుకెళ్తాం. ముందుకెళ్ళడమే జీవించే విధానం. అలా వెళ్ళి అలా వదిలేసాము అంటే, ఇంకసలు మనం ఉపయోగం లేనట్టే అక్కడికి పోయి. సో మీకేం నచ్చింది? ఏం నేర్చుకున్నారు? అది దానికంతా ఏమో కళాత్మకంగా, క్రియేటివిటీగా ఏదో హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. మీరెంత అర్థం చేసుకున్నారో మీ భాషలోనే చెప్పండి. వర్ధిని అక్కే చెయ్యెత్తారు, ఫస్ట్ మీరు చెప్పండి. ఓకే అక్కయ్య. ఓం శాంతి. నేను అక్కడ చాలా రిలాక్స్ గా ఫీల్ అయ్యాను అక్క. ఏంటంటే అక్కడికి వెళ్ళగానే అందులోకి హాల్లోకి వచ్చి ఎప్పుడైతే కూర్చున్నానో నాకు బ్రీతింగ్ లో చాలా చేంజెస్ వచ్చేసింది. బ్రీతింగ్ నుంచి ఇక్కడ థ్రోట్ వరకు నెమ్మదిగా ఎయిర్ అనేది లోపలికి వెళ్తూ చాలా రిలాక్సేషన్ వచ్చేసింది అనమాట. బ్రీతింగ్ ని నేను తీసుకుంటున్నప్పుడు అంటే నాకు ప్రత్యేకంగా తీసుకోకుండా ఆటోమేటిక్ గా తీసుకుంటాం కదా, అప్పుడు ఆ బ్రీతింగ్ అనేది చాలా రిలాక్స్ గా, కూల్ గా, చాలా ప్లెజెంట్ గా అనిపించింది అనమాట. ఎయిర్ అక్కడ వాతావరణము అదంతా కూడా లోపలికి చెప్పండి. లోపలికి ఆ ఎయిర్ వెళ్ళినప్పుడు బాడీ కూడా చాలా రిలాక్స్ గా ఫీల్ అవ్వడము. నాకు కాల్లో పెయిన్ ఉన్నా కూడా అది నాకు అంతగా ఏమీ తెలియలేకపోయింది అనమాట. ఆ ఎఫెక్ట్ అక్కడే ఎందుకు వచ్చిందంటారు? అక్కడికి వెళ్ళాక అక్కడ ఎందుకు వచ్చి అంతా అంటే ప్రకృతి సతోప్రధానంగా ఉంది కదక్క, పొల్యూషన్ ఏమీ లేదు కదా, అది అసలు పాయింట్.
అది నాకు చాలా బాగా చెప్పింది. నిన్ననే చెప్దాం అనుకున్నాను. ఇంకా హ్మ్. వర్షం పడింది గదా! బాగా. అది. అటెండ్ అవ్వలేకపోయినాము. అదేలెండి. ఇక్కడ ఈ ఫోరమ్‌లో పంచుకుంటే రాని వాళ్ళకి గూడా తెలుస్తుంది. సో, హ్మ్. వాళ్ళేమైనా ఈ పాయింట్లు ఉపయోగపడితే, వాళ్ళ జీవితం ఉపయోగపడితే వాడుకుంటారు. లేదంటే వదిలేస్తారు. చెప్పడం వరకు మన బాధ్యత అన్నట్టు అంతే. హ్మ్. నైస్. ఓకే అక్కయ్య. సో, మీకేవైతే కాలు ప్రాబ్లమ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయో వాటన్నిటికి అక్కడ మెడిసిన్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఆ ట్రీట్‌మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా పని హ్మ్. జేస్తాయి. సండే సండే ఓకే. మెడికల్ క్యాంప్స్ గూడా ఫ్రీ మెడికల్ క్యాంప్సే అవన్నీ. ఓకే అక్కయ్య. ఓకే. థాంక్ ఓం యూ. ఓకే. శాంతి అక్కయ్య. చెప్పండి అక్కయ్య. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. అయితే నిన్న అక్కడికి వెళ్ళగానే అసలు అది మరో ప్రపంచంలోకి, మరో లోకంలోకి వెళ్ళినట్టుగా అక్కయ్య వాయిస్ అనిపించింది. చాలా లోగా వస్తోంది. ఫ్యాన్ ఆఫ్ చేశాను. ఇప్పుడు? ఇంకా ఇప్పుడు లోగానే వినిపిస్తుందా వస్తోంది. అక్కయ్య? అచ్చా! నాది కొంచెం ఇప్పుడు? చెప్పండి. అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా అసలు నాకు ప్రకృతి అంటే చాలా పిచ్చి మొదటి నుంచి కూడా. సర్వం మర్చిపోతాను ప్రకృతిలోకెళ్తే. ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఔషధ వృక్షాలతో కూడిన ఆక్సిజన్ అందుతుంది కాబట్టి, నాకసలు హ్మ్. అంత దూరం నడుస్తున్నా కూడా దమ్ము రాలేదు. మామూలుగా అయితే నేను అంత దూరం నడవలేనసలు. ఈ అరికాలు బోన్స్ నావి అరిగిపోయినాయి. నడవకూడదు ఎక్కువ అని చెప్పారు డాక్టర్ గారు. అయినా హ్మ్. నాకవన్నీ ఏం తెలియలేదు. అక్కడ నడుస్తున్నా దమ్ము లేదు, ఏం లేదు. అసలు మనసుతో పాటు హృదయము, ఆత్మ అన్నీ ఇంకా ఏకంగా అసలు సైకలాజికల్ గాని, మానసికంగా, శారీరకంగా చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది అక్కయ్య. ప్లస్ ఇంకోటేంటంటే నేను ఇవన్నీ ఫోటోస్ తీసి చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్ 1000 మంది పైనే ఉంటారు అంతా. లౌకికంలో, అలౌకికంలో అందరికి పంపించాను. ఫోటోసు, ఈ డీటెయిల్స్ అన్నీ హ్మ్. పంపించాను. ఈరోజు మార్నింగ్ నుండి వేసుకుంటున్నాను. అవి తెచ్చుకున్నాను. నిన్ననే ఒక 2000 రూపీస్ అయ్యాయి. అన్నీ కొనుక్కున్నాను. హ్మ్. అసలు అద్భుతంగా ఉంది బంగారం. ఎంత బాగుందంటే అక్కయ్య అసలు చెప్పలేనింకా. చాలా రోజులకు బాబాకు చెప్తున్నాను నేను. బాబా నాకు హెల్త్‌కి నాకు చూపెట్టండి. ఎక్కడ మంచిది నాకు ఈ ఇంగ్లీష్ మందులు నేను అస్సలు వాడలేను. హ్మ్. నాకిష్టం ఉండదు వాడటం గూడా. విధి లేక వేసుకుంటున్నాను. 2 డోసులు ఏసుకుంటే, ఒక డోస్ ఏసుకుంటున్నాను. అట్లాగా బాడీని ఏదో నడిపిస్తున్నాను. నాకు హ్మ్. హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి నాకు. హార్ట్‌లో స్టంట్ ఉంది. లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ ఉంది. ఆపరేషన్ అయింది. యాక్సిడెంట్ అయింది. పడిపోయాను. కన్ను ఆపరేషన్ అయింది. పన్ను ట్రీట్మెంట్ ఉంది. అవుతుంది. ఇంకా చాలా ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్‌కి ఉన్నాయి. కానీ మా కోడలే అంటది, ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని మీరు ఎట్లా తిరుగుతున్నారు? ఎట్లా నడుస్తున్నారు? ఎట్లా ఉంటున్నారు అత్తమ్మ అని ఆశ్చర్యపోతదది. నాదేం లేదు బిడ్డ ఇది. నాదంతా బాబా శక్తి. అంతా బాబా శక్తి అంతే నాదేం లేదు. నిమిత్తం నేను అని చెప్తాను. హ్మ్. అక్కడికెళ్ళాక నేను మనసు మొత్తం బాబాకే ఇంకా. బాబాతో చెప్తూ ఉన్నాను. నాకు మొదటి నుంచి అంతే అక్కయ్య నేను. బాబా దగ్గరికొచ్చినప్పటి నుండి అంతకుముందు భగవాన్, భగవాన్ అని చెప్పేదాన్ని. బాబా దగ్గరికొచ్చినప్పటి నుంచి బాబాకు విన్నవించుకుంటాను. అవి ఆ వృక్షాల గురించి ఆ అన్నయ్య చెప్పటం, నాది గూడా స్వాతి నక్షత్రం. మద్ది చెట్టు కావాలి అని ఎప్పటినుంచో వెతుకుతున్నాను. కనీసం వారానికి ఒకసారన్నా వెళ్లి మనం చూసుకొని రావచ్చు. మా పిల్లలకి చెప్పాను. నీకు లాస్ట్ సండే వెళ్దామన్నారు. చాలా మందికి చెప్పాను. వెళ్తాము తప్పకుండా లాస్ట్ సండే అనన్నారు. హ్మ్. ప్లస్ ఇంకోటేంటంటే ఇది నాకు మరో జన్మ అనిపిస్తుందక్కయ్య. నిజం చెప్పాలంటే. మీ త్రో ఇవన్నీ తెలుసు. కానీ నాకు కొంచెం పుషింగుండాల ఎప్పుడైనా కొద్దిగా. లైట్‌గా. మీ త్రో నేను వచ్చాను. సపోజ్ నేను మిస్ అయ్యాననుకోండి, ఇంక నేను వెళ్ళలేకపోయేదాన్ని. ఇంతకుముందు చాలా తిరిగాము, చేసాము, బిజినెస్‌లన్నీ చేశాను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వచ్చిపోయినప్పటి నుంచి బాగా ఇదైపోయాను. నాకు థైరాయిడ్ వచ్చింది, షుగర్ వచ్చింది. ఇంక అప్పటి నుండి కొంచెం డల్ అయిపోయాను. అందుకని వెళ్ళాలంటే నాకొక మహాయజ్ఞం ఉన్నట్టు కాళ్ళు బయట పెట్టాలంటే. అలాంటిది నిన్న మా కోడలు గూడా అదే ఆశ్చర్యపోయింది వచ్చాక. ఫేస్‌లోనే తెలిసిపోతుంది మా అత్తమ్మ మీరెంత బాగా ఉన్నారో, అక్కడ మీకెంత హ్యాపీగున్నారో అని. అంటే ఇదంతా బాబా ఇచ్చిన వరదానం ఇది మాకు అక్కయ్య ద్వారా ఇచ్చారు. అక్కయ్య లైఫ్‌లో మర్చిపోలేము అని చెప్పాను. మీకు గూడా మా పిల్లల్ని పరిచయం చేయిస్తాను. కంపల్సరీ వెళ్తాం. ఎవ్రీ మంత్ వెళ్తాము. నెక్స్ట్ సెకండ్ సండే, లాస్ట్ సండే 2 వెళ్తానక్కయ్య. ప్లస్ ఇంకోటేంటంటే నాకు అక్కడే స్టే చేయాలని ఉంది కొన్ని రోజులు. అప్పుడప్పుడు వెళ్లి ఒక 2, 3 డేస్, 4, 5 డేస్ అట్లా వీలవుతుందా? ఏమన్నా అమౌంట్ పే చేయాలంటే చేద్దాం. ఉన్నాయి అక్కడ అకామిడేషను ట్రీట్మెంట్స్ అంతా అంటూ అక్కయ్య మీరక్కడెళ్లి మాట్లాడి అక్కడ ట్రీట్మెంట్స్ అంటూ గూడా ఉన్నాయి. ఫ్రీ ఉన్నాయి, పెయిడ్ ఓకే. ఉన్నాయి. పెయిడ్ గూడా నేను చూసినంత మటుకు చాలా తక్కువనే ఉన్నాయి రేట్లు కంపేర్ టు కేరళ. కేరళ హుహు. ఆయుర్వేదిక్ దీనికన్నా. సో, ఒకసారి ఎళ్లి అక్కడ ట్రై ఆ! చేయండి. సరే ఇంక వేరే ఆ! వాళ్ళకిద్దాం ఛాన్స్ ఇందాక అక్కయ్య చెప్పింది చూసారా? ఏదో కరెక్ట్. నడిపిస్తున్నాం అన్నట్టు ఇంగ్లీష్ మందులేసుకుని.
అలా ఇంచుమించు అందరి అవును. పరిస్థితి అలాగే ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఓకే. ఏంటంటే మనం జస్ట్ సింపుల్ గా పంచతత్వాలు శరీరానికి ప్రాపర్ గా ఇస్తే చాలు, బాడీ ఆరోగ్యంగా ఉంటది. ఇంతే మీకు అర్థం హ్మ్. కావాల్సిన పాయింట్. అంతే. అంటే అంతే. కొంచెం శరీరానికి శరీరం కూడా ఆరోగ్యంగా పంచతత్వాలు, ఉంటేనే శరీరానికేమో హ్మ్. స్వచ్ఛమైన పంచతత్వాలు, ఆత్మకి శ్రేష్ఠ సంకల్పాల భోజనం. ఈ మాత్రం మీరందరూ జాగ్రత్త తీసుకున్నారు అని అంటే మీరు ఈ జన్మ ఆఖరి వరకి ఎవ్వరి మీద ఆధారపడకుండా, ఎవ్వరితోటి చేపించుకోకుండా, ఆ బెడ్ మీద పడిపోయి అందరితోటి చేపించుకుని, విసిగించుకుని, తీసుకొని పోతూ ఉంటారు. జనాలంతా విసిగిపోయి అమ్మాయిలు ఎప్పుడు పోతారా అన్నట్టు చేస్తారు సేవలు. కానీ మనసులో ఎక్కడో అబ్బా ఇంకెంతకాలం చెయ్యాలి, ఇంకెప్పుడు పోతారా ఈళ్ళు అన్నట్టు ఉంటది. అటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి మనకు రావద్దు. సో ఆరోగ్యం ఈ రోజు సంపాదించడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. మనం యాక్చువల్‌గా ఏదైతే ఆ ఫుడ్ అని చెప్పేసి ధ్యాస అటు పెట్టామో అది 6% చాలా తక్కువ శాతం 3 పూటలు అంతే వరకు. మొత్తం 100% నడుస్తుంది శ్వాసనే. ఇప్పుడు వీళ్ళకి ఆయాసం వచ్చేది కూడా అక్కడ ఎందుకు రావట్లేదంటే, అక్కడ ఆక్సిజన్ అంటే వాయుతత్వం స్వచ్ఛంగుంది. ఆ స్వచ్ఛమైన వాయుతత్వాన్ని మనం ఎప్పుడైతే లంగ్స్ నిండా నింపుకుంటామో, ఆ లంగ్స్ నుంచి ఆ బ్లడ్ ద్వారా బాడీ అంతా వెళ్ళినప్పుడు బాడీ రిఫ్రెష్ అవుతది అంతే. సో ఇప్పుడు మీరందరూ ఏంటంటే మార్నింగ్ పూట లేచి మార్నింగ్ వాకులు చేయడం మొదలుపెడితే, ఆ సెల్స్ అన్ని ఆ మార్నింగ్ టైమ్‌లో ఏమవుతదంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువుంటాయి. ఆక్సిజన్ ఇన్‌హేల్ చేసినప్పుడు సెల్స్ యాక్టివేట్ అయినప్పుడు మీకు రోజంతా రిఫ్రెషింగ్ ఫీలింగ్, ఈ ఆయాసం రావడము, తల తిరగడము, వామిటింగ్ రావడము ఇలాంటివన్నీ తగ్గుతాయి. ఆ తర్వాత ఈవినింగ్ తినేటప్పుడు 7 లోపల తినాలా అంటారు. ఎప్పటినుంచో పెద్దలు చెప్తుంటాం. మనం ఎప్పుడో 9, 10 ఇగ మన ఇష్టం అన్నట్టు తింటాం. ఎందుకు 7 లోపలైతే ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువుంటది. మనకు ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే అక్కడ ఆక్సిజన్ గూడా అవసరం. మనం అలా తిని అలా పడుకునేస్తే ఏమైద్దంటే పడుకున్న పోస్చర్‌లో ఆక్సిజన్ ఇన్‌హేలింగ్ చాలా తక్కువుంటది. కూర్చున్న దానికన్నా పడుకున్నప్పుడు ఆ బ్రీతింగ్ రేట్ తగ్గిపోతది. సో ఆక్సిజన్ ఇన్‌హలేషన్ అన్నది బాగా తగ్గిపోతది కాబట్టి డైజెషన్ గూడా ఎక్కువ టైం తీసుకుంటది. అందుకే 7 లోపల తినేసి ఒక 2 అవర్స్ అయిపోయిన తర్వాత పడుకోవాలని ఇవన్నీ అప్పటి వాళ్ళు పెట్టడానికి కారణం అదే. ఈ ఆక్సిజన్‌ని దృష్టిలో పెట్టుకునే. సో కాబట్టి నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారు? రంగవల్లక్కయ్య మాట్లాడతా అన్నారు. అక్కయ్య ఆన్ చేయనీకొస్తుందా? చెప్పండి. ఓం శాంతి అక్కయ్య. ఓకే. నిన్న అలాగా రౌండ్‌లేస్తూ ఉంటే విక్స్ తీసుకున్న తర్వాత మనము శ్వాస తీసుకుంటే అసలు ఎంత అంటే మొత్తం లంగ్స్ అంతా నిండిపోయినట్టు ఎలా ఫీల్ అవుతామో నాకైతే అసలు అలాగే అనిపించింది అక్కయ్య. నేను నడిచేటప్పుడు కూడా ఇంకా ఊపిరి మీదే నేను ధ్యాస పెట్టేసి అలాగే పీల్చుకుంటూ నడిచాను. నాకైతే అసలు ఫస్ట్ రౌండ్ లోనే అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత పరివారం అందరితోటి అలాగా చెట్టు దగ్గరికి వెళ్ళి అలా ఉండటం నాకు స్టూడెంట్ లైఫ్ లానే నిజంగానే నేను ఈశ్వరీయ విద్యార్థిని అన్న ఫీలింగ్ వచ్చేసింది అక్కయ్య నాకైతే. ఆ అన్నయ్య ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో ఒక స్టూడెంట్ లాగే చేతులు కట్టుకొని అవన్నీ వింటము అదైతే ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే మళ్ళీ నిజంగానే ఇప్పుడేమో ఈశ్వరీయ విద్యార్థిని, చిన్నప్పుడేమో నేను ఒక స్టూడెంట్ లైఫ్ అయితే గుర్తొచ్చింది. నిన్నంతా అయితే అసలు చాలా అంటే చాలా బావుందక్కయ్య. కొంతసేపయితే ఆ పెద్ద చెట్ల మధ్య నడుస్తుంటే నేనేమన్నా అడవిలోకొచ్చానా? అసలు ఎప్పుడూ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఇంత పెద్ద చెట్ల మధ్య నడవలేదు. అవి నడుస్తూ ఉంటే అడవిలో కూడా వచ్చేసానా నేను అని అనిపిచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది అక్కయ్య. చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్ నిన్నైతే నాకు. అంతే అక్కయ్య. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ అక్కయ్య. ఇంచుమించు నా ఎక్స్‌పీరియన్స్ కూడా అంతే. ఇప్పుడు ఈ జూమ్ క్లాసులు కండక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే బయట శబ్దాలు రావద్దన్నట్టు అన్ని మూసేస్తున్నాం ఇంట్లో. తలుపులు, కిటికీలు, సౌండ్ స్టూడెంట్స్‌కి డిస్టర్బెన్స్ రావద్దని. అది అంతా ఏమైందంటే ఉన్నట్టుండి ఎక్కడో చోట తీసింది నాకు కూడా. అది ఆ క్లాసెస్ కండక్ట్ చేయాలన్న తపనలో ఎక్కడో ఈ పాయింట్‌ని ఓవర్‌లుక్ చేసేసారు. సో ఒక్క సండే అక్కడికెళ్ళి అలా కూర్చుని కొంచెం ఆ రిఫ్రెషింగ్ గాలి పీల్చొస్తే ఏమైతుందంటే ఇప్పుడు ఇలా డోర్స్ అన్ని క్లోజ్ చేసినా గానీ రిఫ్రెషింగ్ గానే ఉంటుంది. సో అప్పుడు స్ట్రైక్ అయింది. అరే ఎంత మనము ఆక్సిజన్‌ని ఇది అంటే ఓవర్‌లుక్ చేసి పడేసాం ఆ పాయింట్‌ని. బాబా మురళిలో చెప్తూ ఉంటారు స్వసేవ ఇంపార్టెంట్ అని. ఆ సేవలు అన్నట్టు ధ్యాసటే వెళ్ళిపోతాం. సో అక్కడికెళ్ళాలని చెప్పి కూడా బాబా నుంచి ఆ పుస్తకం చదువుతుంటే తెలిసింది. వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ వెళ్ళేసరికి అంటే మనం సేవలు చేసేటప్పుడు ఏవైనా ఇట్లా సమస్యలొస్తే
మళ్ళీ బాబాని అక్కడికి తీసుకెళ్లి సరి చేస్తాడా ఏంటా అని అనిపించింది. లేకపోతే ఈ రోజుల్లో డాక్టర్స్ ఈ రకమైన సమస్యలు ఏమన్నా వచ్చినా కంటిన్యూస్ గా కూర్చుని ఏమైనా జాయింట్ పెయిన్స్ వచ్చి ఆలోపతి డాక్టర్స్ దగ్గరికి పోయినామంటే అసలు ఉన్న చిన్న విషయానికి ఒకటికి పోతే 10 అన్నట్టు ఉంటున్నాయి. అసలు దడబుట్టేస్తుంటది. కానీ ఈ రోజు బాబా జ్ఞాన మార్గంలో ఉండడం వల్ల ఉన్న పెద్ద అడ్వాంటేజే అది. బాబా ప్రతిదీ సులువుగా తీసేస్తాడు. ఈ రోజు ఆలోపతి మందులు జాయింట్ పెయిన్స్ కి ఇలాంటి ఏమంటారు దాన్ని ఆక్సిజన్ తక్కువైపోయి వచ్చే సమస్యలు వీటన్నిటికీ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్లకైతే దడ పుట్టడం తప్పితే ఏం అవ్వట్లేదు. కానీ అటువంటి రోగాలను కూడా ఇంత సింపుల్ గా అంటే మనం చేసుకునే కర్మలకు రోగాలు వచ్చినా అది జస్ట్ ఎంజాయ్మెంట్ కిందే పోయి. సో ఆ సండేస్ వెళ్ళి జస్ట్ అక్కడ కూర్చుని ఆ రౌండ్స్ వేసేసి అలా ఊపిరి పీల్చుకుని వచ్చి ప్రశాంతం కూర్చుంటే మాకు నెక్స్ట్ 1 వీక్ అంత. ఎందుకంటే ఇప్పుడు వెబ్సైట్ అని చెప్పేసి ఏదైతే నెత్తినెత్తుకున్నామో అసలు మేము ఎట్లా బతుకుతున్నామా అన్నది మాకే ఇప్పుడు డౌట్ వస్తుంది. అక్కడ వెళ్ళి కూర్చుని ఇంత టైం స్పెండ్ చేస్తున్నామా అంటే అది తీసిన తర్వాత తెలిసింది మాకు కూడా. సో కాబట్టి ఇలాంటి అంటే బాబా ఏ రకంగా మనని కేర్ తీసుకుంటారు అని చెప్పడం కోసమే. అంటే ఆయన చెప్పే పద్ధతులు ఎలా ఉంటాయి అని అంటే ఇట్స్ జస్ట్ అన్ ఎంజాయ్మెంట్ అన్నమాట. అక్కడ మనని ఎవ్వరు మీరు చూసారు కదా, ఎవ్వరు మన ప్రొఫైల్ అడగలేదు, ఎవ్వరు మనని పీక్కు తినలేదు, ఎవ్వరు భయపెట్టలేదు. ఇంకా మీ నుంచి ట్రీట్మెంట్స్ కూడా అక్కడ ఏవైతే ట్రీట్మెంట్ నడుస్తున్నారో అవి వచ్చి తీసుకోమన్నారు యాక్చువల్ గా. అవును. కానీ ఇంకా అందరు అటువైపు వెళ్ళిపోతే ఈ ప్రోగ్రామ్ లో మీకు ఏవేవైతే మేము అప్డేట్ చేయాలనుకున్నామో అవన్నీ చేయలేకపోతాం. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అసలు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలిస్తే నెక్స్ట్ మీకు వీలున్నప్పుడు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్లు తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు మీకే తెలిసిపోతుంది అన్నట్టు నిన్న వాళ్ళు ఆ ట్రీట్మెంట్ ఇవ్వడానికే విల్లింగ్ ఉన్నారు. అంతే తప్పితే మన ప్రొఫైల్ పడదామా, చేద్దామా, భయపెడదామా ఇవన్నీ ఏమీ లేవు. బాబా ఎక్కడికన్నా పంపించారంటే అటువంటి దీనికే అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. సో ఇంకెవరైనా మాట్లాడతారా? ఓం శాంతి. ఓం శాంతి అక్క చెప్ప. ప్రకృతి సిద్ధమైన అక్కడ ప్రకృతి పతులకు ఆ పతి ఉన్నాడు. ఆయన దగ్గరికి ఆయన ఒళ్ళోకి వెళ్ళినట్టుగా అనిపించింది. అందరూ ఆ ప్రకృతికి సంబంధించింది శ్వాస. అసలు అలాంటి వాతావరణంలో చాలా మంది శ్వాసకు తీసుకోవడానికి ఇబ్బంది పడ్డము చేయడం అలాంటిది ఉండేది. మామూలుగా పొల్యూషన్ ఉంటేను ఊపిరి ఆడకుండా అసలు ఒకటే దగ్గు అసలు చుట్టేసుకోవడం మొత్తం అన్ని. కానీ అక్కడ ఏమి వేసుకోకున్నా ఎవరికి కూడా అన్ఈజీగా అలా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే తగినంత ఎంత కావాలో అంత ఆక్సిజన్ అక్కడ ఉంది. చాలా కాబట్టి అక్కడ అందరూ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది అనుభూతి చేసుకున్నారు. శ్వాసకు చలి సంబంధించిన వేయలేదు, వర్షం పడుతుండే గానీ ఆ చలి వచ్చి వణుకొచ్చేసి ఏదేదో అయిపోతుంది సాధారణంగా. అలాంటిది అసలు ఏం అలాంటి జరగలేదు అక్కడ. మళ్ళీ కిందంతా తడి, పైనుంచి వర్షం, మంచుల ఆ చెట్ల మధ్యలో తడి అయినా కానీ అసలు మామూలుగా అయితే ఇంకా ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటది అలాంటి వాతావరణంలో. కానీ అవును. నిన్న అలాంటిది ఏది ఎవరు కూడా ఫేస్ చేయలేదు. చక్కగా అందరు ఎంజాయ్ చేశారు. అది నేను గమనించాను. నేను ఫీల్ అయిపోయాను. చాలా బాగుంది. ఇలా అక్కడికి వెళ్ళాక కొంచెం అంటే ఇలాంటి ఏవి ఎదుర్కోలేదు పరిస్థితులు అనేసి. పైగా అందరు మనవాళ్ళు కూడా చాలా ఏంటి అన్ని వినాలి, తెలుసుకోవాలి మేము కూడా అనేసి వచ్చారు. నాకు కూడా అందరితో పాటు ఎంజాయ్ చేస్తూ ఇవన్నీ చాలా మంచి అనిపించింది అక్కయ్య. ఇంకోసారి మనం అందరం కలిసి వెళ్ళాలి అని థాట్ కూడా వచ్చింది. ఈసారి వెళ్దాం. అంటే ఈ 2nd, 5th సాటర్డేస్ అని కాకుండా మామూలుగా వేరే సండేస్ వెళ్ళి జస్ట్ అక్కడ తిరగడము. అంటే మన హెల్త్ ని మనం అక్కడ ఇచ్చేసుకోనికి మళ్ళీ శక్తిని ఇవ్వడానికి మళ్ళీ సపరేట్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. మనం తెలుసుకోనికే సరిపోయింది వాళ్ళు చెప్పేది. సో అలా కాకుండా మన సపరేట్ ప్రోగ్రామ్ పెట్టుకుని వెళ్దాం. వెళ్ళేసి మనమే తిరిగేసి ఒకటి 7 రౌండ్లు కాదు కదా, ఇంకా 10 రౌండ్లు తిరిగేసి ఆ చెట్ల కింద కూర్చుని వద్దాం. సో మనకి నిరోగి ఛాయ. ఇంకా ఆరోగ్యం బాగైతే ఇంకా ఉత్సాహంగా సేవలు చేయడానికి ముందుకెళ్ళొచ్చు. సరే అక్కయ్య, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా? ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతమ్మ. ఇక్కడ ప్రకృతి గురించి వెళ్ళాం కదా అక్కయ్య, చెట్ల మధ్యలోకి. చాలా అంటే నాకు కూడా మంచి అనుభవమే. కాకపోతే పెరిగినాం కాబట్టి అంటే ప్రతి చెట్టు గురించి తెలుసు. అన్నయ్య చెప్పిన ప్రతి విషయం కూడా నాకు తెలుసు. కాకపోతే తను ఎలా చెప్తారా అని ఎగ్జైట్మెంట్ లో ఉన్నాను. కాకపోతే నాకు తెలిసిన విషయాలే అని అనుకున్నాను అంతే. ఇంకా కాకపోతే వాతావరణం అయితే బాగుంది, ఆరోగ్యం కూడా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తా, దానికి ఆన్సర్ చెప్పండి. మనం అక్కడికి వెళ్ళినాక తెలుసుకున్న విషయం ఏంటో అది చెప్పాలి.
మనం అక్కడికి వెళ్ళాం కదా, ప్రకృతి గురించి వెళ్ళినాము. అన్నయ్య చెప్పిన మాటలు విన్నాము. అంటే ఏ చెట్టు ఏది ఇస్తది అనే గురించి విన్నాం కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం తెలుసుకున్నది అనేదే విషయం కదా అక్క. ప్రకృతి గురించి వెళ్ళినాం ఓకే, తెలుసుకున్నాం కూడా ఓకే. కాకపోతే ఇంకా కొత్తగా మనకి ఏం తెలిసింది అన్నదే విషయం. అంటే కొత్తగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు ప్రోగ్రామ్ గైడ్ లైన్స్ లోనే చెప్పాం. యాక్చువల్ గా ఈ ఇంగ్లీష్ మందులన్నీ బ్రిటిష్ వచ్చిన తర్వాత వచ్చాయి ఇండియాలోకి. మీకు లా మేకర్స్ కల్పవృక్షం అని చెప్పేసి చెప్పిందే చెప్తూ ఉన్నాను. ఎప్పుడు వచ్చాయి ఇంగ్లీష్ మందులు? బ్రిటిష్ వాడు వచ్చాక. బ్రిటిష్ రాకముందు ఏం నడిచింది ఇండియాలో? ప్రకృతి వైద్యమే కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎందుకు రోగాలు వచ్చాయి అంటే సృష్టి తమ్మోయింది, వ్యర్థం ఎక్కువైపోయింది. సో ఇప్పుడు మనము విశ్వసేవలో భాగంగా ఆధారమూర్తులైన మనము ఫస్ట్ మనల్ని మనం పట్టించుకోవాలి. ఇక్కడ ఆధారమూర్తులు గనక పంచతత్వాల్లోని అన్ని తత్వాలకు ప్రాముఖ్యత ఇస్తే అప్పుడు వంశావళి మారుతుంది. సో అందుకే మేము గైడ్ లైన్స్ పెట్టినప్పుడు, ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఏం చెప్తున్నాం ఇక్కడ? మీరు పంచతత్వాల్లో ఒక తిండికే మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారు. నీకు అక్కడ క్లాస్ చెప్పేటప్పుడు కూడా నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదే. ఈ రోజు జలుబు చేస్తే మనం ఏం ఆలోచిస్తున్నాము? ఏం కషాయం తాగాలని ఆలోచిస్తున్నాం. లంగ్స్ ని ప్యూరిఫై చేయాలని ఆలోచిస్తున్నామా? యాక్చువల్గా లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వల్ల మీకు కోల్డ్ అవుతోంది. మరి అలాంటప్పుడు లంగ్స్ లో మీరు ప్యూరిఫై చేసేసి లంగ్స్ లో 100% ప్యూర్ ఆక్సిజన్ మనం ఇప్పుడు కూడా గాలి పీలుస్తున్నాం, కానీ ఎంతవరకు స్వచ్ఛత ఉంది అందులో? సో ఇక్కడ ఆధారమూర్తులు పంచతత్వాలతో చేసిన శరీరానికి పంచతత్వాలు ఇవ్వాలన్న విషయాన్ని ఆధారమూర్తులు గుర్తించాలి. ఆధారమూర్తులు ఏం గుర్తించారు ఇక్కడ? తిండిని గుర్తించారు. ఏదొచ్చినా తిండి తినాలని తిండి మీద పడిపోతున్నారే తప్పితే మీకు మిగిలిన వాటి మీద ఎక్కడ ఫోకస్ పెడుతున్నారు? ఇప్పుడు కరోనా తీసుకుందాం. కరోనానే కాదు, మీరు వెనక చరిత్ర అంతా చూడండి, చాలా మటుకు శ్వాసకోశ వ్యాధులే వచ్చేస్తాయి. స్వైన్ ఫ్లూ అని కానీ, లేకపోతే భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అని కానీ, లేకపోతే కరోనా అని కానీ, మెజారిటీ రోగాలు శ్వాసకు సంబంధించినవి ఉంటాయి. మరి ఎందుకు ఆ పరిస్థితి వస్తోంది? అందరికీ శ్వాసకు సంబంధించిన రోగం. మన కరోనా అయితే మేజర్ పాండమిక్ అన్నారు అది. సో ఆ రోజుల్లో చాలా మందికి ఆక్సిజన్ తక్కువ పడింది, కొద్ది మందికి. కానీ చాలా మంది బాగానే ఆరోగ్యంగా ఉన్నారు. ఆ కొద్ది మందికి ఎందుకు తక్కువ పడింది చెప్పండి? వాళ్ళు చేసుకున్నదే అని అనుకుంటున్నాను. అది. సో ఇక్కడ వంశావళిలో ఆధారమూర్తులైన మనం గుర్తించాలి దాన్ని. మనం ఇక్కడ పాయింట్స్ ని ఓవర్లుక్ చేసేసాం. మనమే ఇక్కడ స్వసేవ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు చూసినా విశ్వసేవ అని చెప్పి వాళ్ళకు సంకల్పాలు ఇవ్వాలి, వీళ్ళకి సంకల్పాలు ఇవ్వాలని అయినా చూస్తున్నాము. మన స్వ విషయానికి వచ్చేసరికి పంచతత్వాల్లో ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్వచింతన చేసుకోండి. తిండి విషయాన్ని పక్కన పెట్టేస్తే వాయుతత్వము, నీటి తత్వము, జలతత్వము, ఈ తత్వాలకి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనము? చెప్పండి, ఇస్తున్నామా? ఎవరు ఇక్కడ మాట్లాడేది? లక్ష్మీ నర్సింగ్ అక్కయ్య, బేబిక అక్కయ్య. సో మిగిలిన తత్వాలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? ఇవ్వట్లేదు అక్కయ్య. అది చెప్పడం కోసమే తీసుకెళ్ళా. మీకు అక్కడ మిగిలిన అన్నయ్యలు అక్కయ్యలు ఏదైతే చెప్పారో మీకు అక్కడ ఆ చెట్ల ప్రాముఖ్యత అంటే చెట్లలో ఔషధ గుణాలు ఉన్నాయి. యాక్చువల్ గా మీరు ఆయన చెప్పేటప్పుడు ఆ విషయం చెప్పాం. ఏమంటే ఆయన వచ్చి ఆ చెట్లకున్న ప్రాముఖ్యత, ఏ రోగాలు తగ్గిస్తుంది. యాక్చువల్ గా అక్కడ బోర్డ్స్ పెట్టున్నాయి. ఆ బోర్డు మీద ఆ చెట్టు గాలి వల్ల ఏం జరుగుతుంది అని రాస్తే అది చెప్పడం మానేసి మొత్తం ఆయన కథలు చెప్పుకుంటూ కూర్చున్నాడు. నేనంటే దాని గురించి చెప్పాలి అని నేను అనుకుంటున్నాను అక్కయ్య. ఇప్పుడు యాక్చువల్గా మా ఉద్దేశం అదే. ఆ చెట్ల దగ్గర తీసుకెళ్ళింది ఆ చెట్లలో ఉన్న ఔషధ గుణాలు. సనాతన ధర్మంలో, మన భారతీయ సంస్కృతిలో ఏదైనా సమస్య వచ్చింది అని అంటే ప్రతిదానికి చెట్లే వాడాము. ఈ చెట్లు కాకుండా కెమికల్స్ ఎప్పటి నుంచి వాడుతున్నాము? ఇప్పుడు వాడుతున్నాము. ఇప్పుడు కౌరవ సామ్రాజ్యం వచ్చాక కెమికల్స్ వచ్చాయే కానీ యాక్చువల్ గా కెమికల్స్ లేవు భారతదేశంలో. సో ఇప్పుడు దాన్ని మార్చాలంటే ఎవరు మారాలి? ఇక్కడ ఈ ఆధారమూర్తులు మారాలి. అందుకే మేము అక్కడ ఏం చెప్పామంటే ఈ చెట్ల యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఉందో ఆ చెట్ల బోర్డు మీద రాసిందనమాట. ఈ చెట్టు గాలి పీలిస్తే ఈ రోగాలు నయమవుతాయి అని చెప్పేసి చాలా విషయాలు అక్కడ రాసి ఉంటే, సరే వాళ్ళు చెప్తే ఇంకా బాగా చెప్తారు అన్న ఆ ఉద్దేశంతో రమ్మని చెప్తే అది తప్పితే మొత్తం ఊరంతా తిప్పేశారు. ఇంకా అసలు నేనే అసలు ఇంకా బోర్డులన్నీ చదివి నేను ప్రిపేర్ అయినా ఇంకా బాగా చెప్పేదాన్ని ఏమో అనిపించింది నాకు.
ఈసారి వెళ్ళినప్పుడు ఆ పని నేనే చేస్తాను. ఇంకా అది బెటర్. మీకు ఎక్కడ తెలిసి మీరు ఆధారమూర్తులు అప్డేట్ అయితే ఖచ్చితంగా వంశావళంతా అప్డేట్ అయిపోతుంది. నేను అదే ఇప్పటికే నాకే చెప్పాను. వెళ్ళి అన్ని చదివి నాకే చాలా విషయాలు తెలిసిపోయినాయి. సరే అదే వాళ్ళైతే ఇంకా బాగా చెప్తారు కదా. ప్లస్ అయినా డాక్టర్ అయినా ఆకుపంచర్ డాక్టర్, ఈ చెట్ల వైద్యం అక్కడ చేసేదంతా చెట్ల, వాళ్ళు ఇచ్చే మెడిసిన్ కూడా యాక్చువల్ గా చెట్ల మందే. సో డాక్టర్ కదా ఏదో చాలా విషయాలు చెప్తాడులే అంటే నేను కాపీ కొట్టాను, అది కొట్టాను, ఇది కొట్టాను అనేసరికి అది ఎటో వెళ్ళిపోయింది ఇంకా. అది యాక్చువల్ గా ప్రకృతి యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు మనం అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఏం చేయాలి, ఆధారమూర్తులైన మీరు చెప్పేటప్పుడు అక్కడ అందరికీ ప్రకృతి యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి. ఆహారం విషయానికి వచ్చేసరికి మితంగా తినమంటున్నాను. మీరు టైం మీకు కరెక్ట్ టైమింగ్స్ పెట్టుకుని సింపుల్ ఫుడ్ తిని నీళ్లు తాగి స్వచ్ఛమైన గాలి పీల్చి మీరు మంచి శ్రేష్ట సంకల్పాలు కనుక ఆత్మకిస్తే ఆరోగ్యం ఇప్పుడే వచ్చేస్తుంది. ఈ సందేశం వెళ్ళాలి సమాజంలోకి. ఇది కాకుండా ఏదైతే తిండి మీద అతిగా ఫోకస్ పెట్టేసి మాటికి డాక్టర్లు అని చెప్పి ఆ కెమికల్స్ అని చెప్పి అవి చేసుకుంటూ పోతున్నామో రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తూ పోతోంది. ప్లస్ ప్రకృతికి మనం సంకల్పాలు ఇస్తే ప్రకృతి మనకు తిరిగి సేవ చేస్తుంది అన్న విషయాన్ని అక్కడ చెప్పాలి. ఇప్పుడు విజయవాడలో వచ్చింది, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అక్కడ వాళ్ళకంటే వీళ్ళు రోజు కొంచెం పాపం జమేసుకుంటూ పోతారు కాబట్టి అంతా కలిపి ఒక్కసారి వచ్చినప్పుడు తిప్పి కొట్టేసి. సో ఇలాంటి విషయాలు చెప్తే హర్ట్ అయిపోతారు వాళ్ళు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, మన ఆధారమూర్తులం కరెక్ట్ ఉండాలి ఇక్కడ. మన ఆధారమూర్తుల మన ప్రవర్తనని ఇక్కడ మార్చుకుని ప్రకృతి పట్ల మనం సత్తుగా వ్యవహరించిన రోజున అసలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలే రావంటాడు బాబా. మన శివ పరమాత్మ జ్ఞానములన్న ఛానల్లో ఆస్ట్రేలియాకు సంబంధించి ఏదైతే వీడియో పెట్టానో అందులో మురళి పెట్టాను చూడండి. అందులో బాబా అదే చెప్పాడు, అసలు ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి అంటే మీరు సరిగా చేయటం లేదు ఇక్కడ అంటుంది. సో అధర్మం పెరిగిపోతోంది. ఈ అధర్మం పెరిగిపోయినప్పుడు ఏమైపోయింది, ప్రకృతి వ్యతిరేక దిశలో ప్రవర్తిస్తోంది. అందుకే ఈ రకంగా ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. అదే ఆధారమూర్తులే కరెక్ట్ గా ఇక్కడ జ్ఞానాన్ని తెలుసుకుని ప్రకృతి వరకు వెళ్ళేవి మీ తరంగాలు కానీ మాటలు కాదు అంటున్నారు. సో మీ యొక్క స్థితి మీద, తరంగాల మీద మీరు గనక ఫోకస్ పెట్టి ఉంటే ఇప్పుడు ఈ సృష్టిలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సో ఇక్కడ ఆధారమూర్తులు ఎక్కువ చూడండి, ఎప్పుడు చూడు తిండి, అసలు తిండి మీదనే జీవితం అన్నట్టు అయిపోయింది. సో అది మార్చాలంటే ఎప్పుడు మార్చాలి, ఇప్పుడు ఈ విషయం తెలుసుకుంటే. మీరు ఆ విషయం తెలుసుకోవాలంటే నేను జూమ్ ద్వారా చెప్పేస్తున్నాను కూడా. కానీ ఒక చోటకంటూ తీసుకెళ్లి చూపించినప్పుడు మీకంటూ ఆ జ్ఞాపకాలు ఉంటాయి, మీకంటూ ఆ ఫోకస్ పెరుగుతుంది. అరే ఆ రోజు మనం అక్కడ ఆశ్రమానికి వెళ్ళాము, అక్కడ ఒక ఆక్సిజన్ సెంటర్, ఇప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఆ గాలి పీల్చుకున్నప్పుడు ఎంతో రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ అన్నది మీకు రావాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న చోట ఏమైతుందంటే శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ అన్నది ఉంటుంది. సో మన జీవితంలో ఎలా ఉండాలంటే ఒక చోటకి వెళ్ళామంటే మనకి ఎన్నో జ్ఞాపకాలు ఉండాలి. ఎటువంటి జ్ఞాపకాలు ఉండాలి, ఎంత అందమైన జ్ఞాపకాలు ఉండాలంటే మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అరే ఆ రోజు ఇలా వెళ్ళాము, ఈ విషయం తెలుసుకున్నాం కాబట్టి ఈ రోజు మనకు అది ఉపయోగపడుతుంది. ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక 15 సంవత్సరాల క్రితం నేను వెళ్ళాను ఈ ఆశ్రమానికి. అప్పుడు నేను కొంపల్లిలో ఉద్యోగం చేస్తున్నాను. సో మేము ఉండేది కూడా అప్పుడు అక్కడే మేడ్చల్ ఉండేవాళ్ళం. అప్పుడు నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఇల్లు అక్కడ తీసుకున్నాను. ఇలాగే ఆశ్రమం ఉందని చెప్తే వెళ్ళాను. అప్పుడు కూడా ఇవే చెట్లు ఇవన్నీ బాగా నచ్చాయి నాకు. ఇంకా ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్ వచ్చేసి వెళ్ళిపోయాం, అయిపోయింది. ఆ తర్వాత ఈ కంప్యూటర్ ఇవన్నీ చేస్తూ కొంచెం హెల్త్ అప్సెట్ అయినప్పుడు అప్పుడు ఆ ఆశ్రమంలో అక్కడ ఉంటారన్న విషయం గుర్తొచ్చింది. ఆలోచించినప్పుడు అరే నిజమే కదా అక్కడ అంత ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది అన్నట్టు మళ్ళీ ఒకసారి వెళ్ళా. సో నాకు బెనిఫిట్ వచ్చింది. సో జీవితంలో కొన్ని చూసినప్పుడు ఏమైందంటే ఎక్కడో చోట ఉపయోగపడతాయి, ఎక్కడో చోట మెమరీ రిఫ్రెష్ అవుతుంది, ఎక్కడో చోట జ్ఞాపకాలన్నీ ఏమైతాయి అంటే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి, మనలో ఉత్సాహాన్ని నింపుతాయి. సో ఈ రోజు ఆరోగ్యం గనక ఉంటే, మానసికంగా శారీరకంగా ఆరోగ్యం గనక ఉంటే, ఇప్పుడు వాళ్ళు కొన్ని చెట్లు చూపించి ఏం చేశారంటే, ఇప్పుడు చెట్టు చూపించి ఆ చెట్టు గాలి పీలిస్తే అత్త కోడళ్ళ మధ్యలో గొడవలు ఉండయి అన్నారు. అది ఎట్లా సాధ్యము అని అంటే ఆ గాలి పీల్చినప్పుడు ఆ లంగ్స్ ప్యూరిఫై అయినప్పుడు ఆరోగ్యం బాగవుతుంది. ఆ తర్వాత ఆయన అక్కడ మిస్ చేసిన పాయింట్ ఏంటంటే వాళ్ళు అక్కడ చెప్పేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు హరినామ స్మరణ చెయ్యండి అంటున్నారు. నిన్న ఆ డాక్టర్ ఆ పాయింట్ మిస్ చేశారు. సో వాళ్ళు అక్కడ నేర్పించేటప్పుడు ఇప్పుడు మేము వెళ్తున్నాం కాబట్టి ఎట్లా చెప్తున్నారంటే మీరు అవి చేస్తూ ప్లస్ హోం హరి ఓం శివ అని చెప్పి శివుణ్ణి హరిని తలుచుకోండి అంటున్నారు. ఆ తలుచుకున్నప్పుడు ఏమైతుంది, మనసు వాళ్ళ వైపు వెళ్తుంది,
ఇక్కడ ఈ రకంగా ప్రకృతి తత్వాన్ని ఇచ్చేసినప్పుడు మన మనసు శరీరం రెండు ఆరోగ్యంగా ఉన్న రోజున ఏమవుతుందంటే మనం ఎవరైనా ఒక మాట అన్నా గానీ తేలిగ్గా తీసేస్తాం. అంతే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎవరు ఏం అనకపోయినా నా గురించే మాట్లాడుకుంటున్నారేమో, నన్ను చూసే నవ్వుతున్నారేమో అని ఊహించుకుని కూడా ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. సో అది ఎందుకు వస్తుందంటే ఎక్కువ మంది మనసు భారమైపోయి ఉంది. ఆరోగ్యాలు బాగుండట్లేదు, ఏదో నెట్టుకొస్తూ ఉన్నారు. సో ప్రతిదానికి చికాకులు కోపాలు వచ్చి ఇంత సమస్య కూడా ఇంత అయిపోతుంది. సో ఆ ఆరోగ్యాన్ని అన్నది ఎంజాయ్ చేయాలి. సో ఆ హెల్త్ బాగున్నప్పుడు, మానసికంగా శారీరకంగా హెల్త్ బాగున్నప్పుడు ఏమవుతుందంటే మన మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు చాలా విషయాలు తేలిగ్గా తీసేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న విషయాలు అసలు ఇంకా ముళ్ళు లాంటివి శూలాలు అయిపోతున్నాయి. సో మెయిన్ అందుకే ఆయన చెప్పేది శరీరము మనసు రెండుటి యొక్క ధ్యాస అంటే పాలన అని చెప్పేసి అదే చెప్తున్నారు. సో మనము సేవలు చేసేటప్పుడు ఈ రోజు అందరికీ ఊరికి సంకల్పాలు ఇవ్వడం కాదు, శరీరము ఆరోగ్యంగా ఉండాలి, మనసు ఆరోగ్యంగా ఉండాలి. అంటే మన సేవల్లో శరీరము ఆరోగ్యంగా ఉండడం కోసం కూడా సేవలు చేయాలి. ఇప్పుడు మేము మెడిసిన్స్ పంచడానికి కారణం అదే. అందరూ జ్ఞాన మార్గం అంటే ఎట్లా ఆలోచించుకున్నారంటే బాబా సందేశం ఇవ్వాలి, బాబా వచ్చాడని చెప్పి ఒక పుస్తకం తీసుకెళ్లి ఇచ్చాలి. పుస్తకం తీసి ఇచ్చేసి బాబాను ఉద్ధరించాం అనుకుంటున్నారు. ఒక పక్కన అందరూ రోగాలతో అల్లాడిపోతుంటే, ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతుంటే నువ్వు పుస్తకం చదవంటే ఎవరు చదువుతారు? అందుకే బాబా ఏమంటున్నాడు, దాన్ని చీమ వేగం అంత సర్వీస్ అంటున్నాడు. ఈ రోజు సేవలు చేస్తున్నాము అని అంటే అవతల వాళ్ళ బాధ ఏంటో తెలుసుకోవాలి. పుస్తకాలు ఎప్పుడు చదువుతారు? తీరిగున్నప్పుడు చదువుతారు ఎవరైనా. ఓ పక్కన అప్పులోళ్ళు ఫోన్ చేస్తుంటే ఒక పక్క రోగాలు ఎక్కువైతే ఎవరు పుస్తకాలు తీసి చదవరు. అందుకే ఆయన దాన్ని చీమ వేగమంత సర్వీస్ అని చెప్పి చీమ వేగమంత సర్వీస్ కింద వేసేసాడు. విహంగ మార్గం యొక్క సేవ అంటున్నాడు. అది ఎప్పుడు సాధ్యము? ఆధారమూర్తులం మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు. ఆధారమూర్తులం మనం ప్రకృతి యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఈ రోజు ఎవరెవరికైతే శారీరక రోగాలు ఉన్నాయో వాళ్ళకి ఆరోగ్యం రావడం కోసమని మనం వాళ్ళ గైడెన్స్ ఇవ్వాలి. ఈ రోజు అందరికీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. సో ఈరోజు అందరికీ జాయింట్ పెయిన్స్ ఉండి బాధపడి దానికి పరిష్కారమే లేనప్పుడు మీరు ఇటు వాళ్ళని అటువంటి ఆశ్రమానికి డైవర్ట్ చేయొచ్చు. ఎవ్రీ సండే ఫ్రీ మెడికల్ క్యాంప్ ఉంది. సో అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు అది ఆ చెట్ల మందుకు సంబంధించి ఇస్తుంది. అవి వేసుకుంటుంటే బాడీ బాగా లైట్ అవుతుంది. సో ఆ మాత్రం మీరు డైరెక్ట్ చేయలేరు అందరినీ. సో మీరు ఆ రకంగా డైరెక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి ఆ ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు సో ఖచ్చితంగా డబ్బున్న వాళ్ళు అయితే డబ్బు పెట్టి తీసుకుంటారు, లేని వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ తీసుకుని వస్తారు ట్రీట్మెంట్. సో వాళ్ళ ఆరోగ్యానికి మీరు కాంట్రిబ్యూట్ చేసినట్టు అవుతుంది కదా. సో వాళ్ళ ఆరోగ్యం బాగా, సపోజ్ మీరే బేబీ కార్ మీరే పంపించారు అనుకుందాం ఎవరినైనా, వాళ్ళకి బాగైంది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారు, అమ్మ భగవంతుడే నీ రూపంలో వచ్చి పంపించింది అమ్మ, ఇప్పుడు మాకు బాగానే ఉంది. బాబా ప్రత్యక్షం అయ్యాడా లేదా? ఇది యాక్చువల్ సేవ. ఈ రోజు ఒక మనిషి దుఃఖాన్ని మీరు అక్కడ అర్థం చేసుకోకుండా మేము ఊరికలా సందేశాలు ఇస్తూ పోతాము అని అంటే ఎప్పుడు ఆయన ప్రత్యక్షత జరుగుతుంది? మీరు అవతల వాళ్ళ జీవితంలో దుఃఖాన్ని తీసేసినప్పుడు. నేను పిల్లల ద్వారా ప్రత్యక్షం అవుతాను. ఈ రోజు అందరికీ జాయింట్ పెయిన్స్, ఈ రోజు అందరికీ సమస్యలు, ఎవరు ఫ్రెష్ ఆక్సిజన్ ఎవరు పీల్చట్లేదు. ప్లస్ ఆశ్రమంలో ఎంట్రీ ఫ్రీ. మీకు ఈ రోజు కొన్ని చోట్ల ఎట్లా ఉంటాయంటే పోయినామంటే కంపల్సరీ ఎంట్రీ ఫీ ఉంటది. గవర్నమెంట్ మోనమెంట్స్ కానీ లేకపోతే నర్సరీలు కానీ మీరు ఎక్కడికన్నా ఒక మామూలు పార్కుకి వెళ్ళినా కానీ వాడు ఖచ్చితంగా ఎంట్రీ ఫీ తీసుకుంటాడు. ఎంట్రీ ఫీ తీసుకోకుండా అసలు ఎవరు లోపలికి రానివ్వరు. అటువంటిది వాళ్ళు ఎంట్రీ ఫీ లేకుండానే లోపలికి పిలుస్తున్నారు కదా, లోపలికి పంపిస్తున్నారు కదా. సో మీరు ఎంతసేపు కూర్చున్నారు అని చెప్పి అడిగే వాళ్ళు కూడా లేరు అక్కడ. సో హ్యాపీగా ఎంట్రీ ఫీ లేదు, మీరు వెళ్ళి కూర్చోవచ్చు. సో మీ పరిధిలో ఎవరికైనా ఆ రకంగా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళని అక్కడికి డైవర్ట్ చేశానే అనుకోండి, డెఫినెట్ గా వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది. అప్పుడు మీరు అరే భగవంతుడే వీళ్ళ ద్వారా మాకు చెప్పించారు అన్నప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు కదా. సో వాళ్ళు వెళ్ళి ఇంకొంతమందికి చెప్తారు కదా. సో ఆ రకంగా అందరికి ఆరోగ్యం వచ్చిన రోజున ఒక ఆరోగ్యంతో కూడుకున్న సమాజాన్ని తయారు చేస్తాం కదా, ఒక సృష్టిని. సో నిన్న మిమ్మల్ని తీసుకెళ్ళింది అందుకే ఈ విషయాలు నేర్చుకొచ్చి, ఒకవేళ మీ పరిధిలో అక్కడ ఎవరైనా తెలిసినప్పుడు డైవర్ట్ చేయండి. వాళ్ళు ఒకవేళ మెడిసిన్స్ కొనుక్కోలేదంటే మేము ఇస్తాం ఫ్రీగా. ఇప్పుడు నేను ఆ మెడిసిన్స్ ఎట్లా ఉంటే, ఎందుకంటే కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడడానికి చాలా మంది భయపడతారు. సో అవి ఏముంటాయా అని చెప్పేసి మీకు చెప్పాలంటే ముందు నేను వాడి చూడాలి, వాడి చూసా రిజల్ట్ వస్తోంది. సో అందుకే మీరు వాడి చూస్తానని చెప్పి మీకు ఆ వరుణ్ డ్రాప్స్ ఆ లోమ్ ఆయిల్ మీ అందరికి ఫ్రీగా ఇచ్చాం. వాడి చూడండి, మీకే తెలిసిపోతుంది. అది ఎలాగో బాహ్యంగా వాడాల్సిందే ఆయిల్, మీరేమది లోపలేం తాగేది లేదు, తినేది లేదు. సో మీకే నొప్పి ఉన్న చోట వేడి చేసి రాసి చూడండి, మీకే తెలిసిపోతుంది.
వాళ్ళు కొనుక్కోగలిగితే ఇట్స్ ఓకే. కొనుక్కోలేమంటే మాకు ఫోన్ చేయండి. మేమే ఫ్రీగా ఇచ్చేస్తాము. సో వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే అంతకన్నా ఏం కావాలి? సో శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం ఈ రెండిటి సేవ చేయాలా అంటున్నాడు ఆయన. సో ఆ సేవలో భాగంగానే నిన్న మిమ్మల్ని అందరిని అక్కడికి తీసుకొని వెళ్ళాం. ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందా? వచ్చింది అక్కయ్య. అంటే ఇదంతా నేనే అంటే కొంచెం ఎంతో కొంచెం చెప్పాలనుకున్నా, మీరే చెప్పారు. సరే ఓకే. ఇప్పుడు అందరికి క్లియర్ అయిందా ఎందుకు అక్కడికి తీసుకెళ్ళామని? సో ఇప్పటి నుంచి ఎవరికి ఏదున్నా గానీ అక్కడ వెళ్తాను అంటే డైవర్ట్ చేయండి. వాళ్ళు మెడిసిన్స్ కొనుక్కున్నా ఓకే, కొనుక్కోకపోయినా మాకు ఫోన్ చేస్తే నేను ఫ్రీగా ఇస్తాను. ఎందుకంటే కొన్ని జాయింట్ పెయిన్స్ అన్నట్టు వాళ్ళు ప్యాకేజ్, సయాటికా ప్యాకేజ్ అని ఇట్లాంటి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, వర్క్ చేస్తున్నాయి. అంటే మాకు తెలిసిన వాళ్ళకు కూడా ఇచ్చాము, వాడి చూశారు. సో ఎవరైనా కొనగలమంటే ఇట్స్ ఓకే, కొనలేమంటే మేము ఇస్తాము, సేవ్ అయిపోతుంది కదా. ఇంకా ఇంకొక విషయం అక్కయ్య, అది డైలీ ఇస్తారా లేకపోతే ఓన్లీ సండేనా అక్కయ్య? ఈ విషయం యాక్చువల్ క్లారిటీ. గా ఫ్రీ మెడికల్ క్యాంప్ అన్నది సండేస్ ఉంటది. అక్కడ మనం ఎంటర్ అయిన హాల్ ని చూసారు, అక్కడ వాళ్ళకి బయట కూర్చుని పెడుతున్నారు కళ్ళకి, లోపల ఆడవాళ్ళకి లోపల పెడతారు. సో సండేస్ ఉంటది. సెకండ్ అండ్ ఫిఫ్త్ సండేస్, లాస్ట్ సండేస్ ఆ లంచ్ అరేంజ్ చేస్తారు. అది కాకుండా పెయిడ్ కూడా ఉన్నాయి. అవి కూడా వాళ్ళ సైట్ లో డేట్స్ కనిపిస్తాయి. ఆ డేట్స్ కి వెళ్ళి ఆ పెయిడ్ సర్వీసెస్ అవైల్ చేసుకోవచ్చు. చాలా మంది వెళ్ళిపోయి ఏంటంటే 6 months కోసారి వెళ్ళి అక్కడ బాడీని క్లెన్స్ చేసుకుని రిఫ్రెష్ అయ్యి వస్తూ ఉంటారంట కొంతమంది. అక్కడ స్టే చేసి 3 days 7 days ప్యాకేజెస్ అని ఉన్నాయి. నేనైతే అవైల్ చేయలేదు, కానీ బ్రోచర్ అయితే చూసా. అది అంటే అదే మా మావయ్య వెళ్తా అని అన్నారు, చెప్పాను నిన్న. అయితే మా మావయ్య వెళ్తా అన్నారు. డైలీనా సండేనా అన్న విషయం కన్ఫర్మ్ లేదు, మళ్ళీ చెప్తా అని అంటే ఫ్రీ అన్నారు. మెడికల్ క్యాంప్ అయితే మాత్రం సండేస్ ఉంటుంది. సో అదర్వైజ్ ఆల్సో మీరు ఒకసారి వెళ్ళండి. ఫస్ట్ వెళ్తే మీకు అన్ని డౌట్స్ ఇదైతాయి కదా. అక్కడే డాక్టర్ కూర్చొని ఉంటాడు ఆ మెడికల్ క్యాంప్ దగ్గర ఒక ఆమెతో మాట్లాడితే మీకు తెలుస్తుంది కదా. అవును, మీ వెంట వచ్చిన వాళ్ళదేంటి, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి? బాగుంది అని అంటున్నారు అక్కయ్య. అందరు కూడా చాలా మంచి అనుభూతి అందరికి. కాకపోతే అందరు బానే ఉన్నారు. అంటే చాలా మంచిగా చెప్తున్నారు అన్నమాట. అంటే నాకు భాష కూడా కరెక్ట్ రావట్లేదు తెలుగు. వాళ్ళ అనుభూతి అయితే చాలా బాగుంది. బాగుందని. ఓకే దెన్. ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్కయ్య. ఇంకెవరైనా మాట్లాడతారా? అక్కయ్య ఓం శాంతి. ఓం శాంతమ్మా, చెప్పండి. అక్కయ్య అక్కడికి ఎంటర్ అవగానే ఆ ఒక సహజంగా శరీరానికి రిలాక్స్మెంట్ అన్నది అక్కడ దొరికింది అక్కయ్య. అంటే ఏమీ ఎఫర్ట్ లేకుండానే సహజంగానే అది తీసుకున్నాం అక్కడ. ఆ తర్వాత కాసేపటికి పావన అక్కయ్య మనసా సేవ కూడా చేయించారు. అప్పుడు కూడా చాలా మంచిగా అనుభూతి చేసుకున్నామండి. ఎందుకంటే ఒక ప్రకృతి తల్లి మధ్యలో కూర్చుని చేసినట్టుగా, ప్రకృతి తల్లికి మనసా సేవ చేసినట్టుగా చాలా మంచిగా అనుభూతి అయింది అక్కయ్య. నెక్స్ట్ శరీరానికి పంచతత్వాలతో తయారైన ఈ శరీరానికి పంచతత్వాలను ఏ విధంగా ఎంత శాతం ఇవ్వాలనేసి నెక్స్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అక్కయ్య. అంటే జలతత్వం ఎంత ఇవ్వాలి, అంటే భూతత్వం అంటే ఆహారాన్ని అందరూ కామన్ గా ఇస్తున్నాం. జలతత్వం, వాయుతత్వం వీటి ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా చక్కగా అర్థం చేసుకున్నాం అక్కయ్య. అక్కడికి వచ్చి మేము చాలా లాభాన్ని పొందాం అక్కయ్య. ఈ సేవకు వచ్చి ఈ సేవ మీరు పెట్టినందుకు మాకు చాలా అదృష్టం అక్కయ్య. నిజంగా ఈ సేవలో భాగంగా మేము అక్కడ భాగమైనందుకు చాలా ధన్యవాదాలు అక్కయ్య మీకు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అక్కయ్య. తర్వాత అంటే ఈ శరీరంతోనే కదా అక్కయ్య ఆత్మ ముడిపడి ఉంది. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఈ స్వాన్నతి జరుగుతుంది. నెక్స్ట్ విశ్వానికి కూడా ఏదైనా చేయగలుగుతాం. అందుకనేసి ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నాం అక్కయ్య. అందులో తనువుని యజ్ఞంలో వేశాం కాబట్టి తాకట్టు వస్తువుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. అవునక్కయ్య. ఆ స్వరూపం ద్వారా సేవ కూడా తనువే కదండి, మరి తను ద్వారాగానే కదండి చేయగలం. ఇవన్నీ కూడా మాకు బాగా అర్థమైనాయి అక్కయ్య. ఓకే అమ్మా, నైస్, థ్యాంక్ యూ. ఓకే అండి. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకెవరైనా ఏమైనా చెప్పేది ఉందా? హలో అక్కయ్య. విజయలక్ష్మి అక్కయ్య మీరు మాట్లాడేశారు కదా. సుష్మా అక్కయ్య మీరు ఏమైనా మాట్లాడతారా? ఏదో మైక్ ఆన్ ఉన్నట్టుంది మీది, లేదా? మాట్లాడతాను అక్కయ్య, బట్ అందరు చెప్పేశారు కదా అని నేను
అందరూ చెప్పడం అదే మీకు జూమ్ క్లాసెస్ లో చెప్తున్నాం. అందరి పాయింట్ ఒకటే ఉంటది కానీ మనం మాట్లాడామో అన్నది పాయింట్. ఎవరి పాయింట్ ఎవరికి టచ్ అవుతుందో తెలియదు కదా. చెప్పండి. యాక్చువల్ అని అనుకున్న యాజ్ ముగ్గురం వద్దామని అనుకున్నా అక్కయ్య. కానీ నేను వచ్చాను. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజంతా మంచి టైం స్పెండ్ చేశానని ఈ రోజు ఒక కలలాగా అనిపిస్తుంది. నేను వెళ్ళానా రియల్లీ ఫుల్లీ రీఛార్జ్ అయినట్టు అనిపిస్తుంది అక్కయ్య నాకు. చాలా హ్యాపీ. ఓకే. మంచి అట్లీస్ట్ మీ ప్లేస్ సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి కదా నలుగురు ఎదురుగా. అదే అక్క నేను అనుకున్నాను మాట్లాడదామని, బట్ అందరు మాట్లాడేశారు అని. సరే మరి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా? పావనకే మైక్ ఆన్ చేశారు. అవునక్కయ్య. ఓం శాంతి అందరికి. అక్కడికి వెళ్ళాము. నేను వెళ్ళక ముందు నాకు 3 రోజుల నుంచి లైట్ గా ఫీవర్ ప్లస్ కోల్డ్ ఉండినది. యజ్ఞంలో నూనె వేయాలని వేసేసినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మెడిసిన్ యూజ్ చేయలేదు. నైట్ బాడీ అంత రిలీఫ్ అయిపోయింది. వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్లు కూడా మార్నింగ్ నుంచి చేసుకున్నాను. కొన్ని వాళ్ళు చెప్పారు కదా, ప్రాణాయామం గురించి, మర్కటం గురించి, వాటి గురించి కదా. ఆ 3 ఎక్సర్సైజులు నేను మార్నింగ్ చేసుకున్నాను. మార్నింగ్ చేసుకున్న తర్వాత నేను మెడిసిన్ లేదు, ప్లస్ బాడీ కూడా చాలా యాక్టివ్ ఉంది. రేపు నేను కేరళకు వెళ్ళాలి కాబట్టి ఈ రోజు అంతా పని చేసుకుంటూనే ఉన్నాను. నాకు ఎక్కడ కూడా అలసట అనేది లేదు. ఓకే. మా రిలేషన్ వాళ్ళకు కూడా ఒకరికి హార్ట్ లో 3 హోల్స్ బ్లాక్ అయినాయి అనమాట. మా ఆడపడుచు కొడుక్కి బెంగళూరు వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఆపరేషన్ చేయాలంటే క్రిటికల్ అని ఊరికే మెడిసిన్ ఇచ్చి పంపించారు. వాళ్ళని పంపించాలి నెక్స్ట్ టైం, లేదంటే నేనన్నా తీసుకొని వెళ్ళాలని ఆలోచించుకున్నాను. కానివ్వండి, అది కూడా సేవ కిందకే వస్తుంది. మీరు ఈ రోజు ఎవరైనా శారీరక బాధలు తీసేస్తే మీకు ఆరోగ్యం వస్తుంది. మన ఆరోగ్యం కోసం మనం పాటుపడడం కాదు, ఇతరుల ఆరోగ్యం కోసం కూడా చేస్తే అది మన ఖాతాలోకే వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా? ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. ఎవరు మాట్లాడేది? శ్రీదేవి అక్కయ్య. నేను రాలేదు, కానీ అందరూ చెప్తా ఉండేది వింటా ఉంటే చాలా సంతోషం అవుతా ఉంది. అట్లాంటి ప్లేసెస్ చూస్తున్నాము అంటే అసలు చూసినంత ఆనందంగా ఎనర్జీ అంతోటి వస్తా ఉంది అక్కయ్య. ఎవరు మీరు? ఎక్కడుంటారు? మేము బెంగళూరులో ఉంటాం అక్కయ్య. రాలేదు మరి? లేదు, రాలేదు. అంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఏంటంటే కల్పనలో ఒకసారి జరుగుతాయి, మళ్ళీ మళ్ళీ ఏం పెట్టము. సో ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు కొంత వినియోగించుకోవాలి. అంటే మీరు అనుకోవచ్చు మేము హైదరాబాద్ నుండి పెట్టామని, కానీ యాక్చువల్ గా చూస్తే ఒకప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్న ఎన్నో ఊర్లు తిరిగాం. సో కొన్ని తిరుగుతూ ఉంటే అనుభవాలు జరుగుతుంటాయి, కొంత మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. సో అలా ఒకప్పుడంతా నేను తిరిగేదాన్ని. ఈ రోజు చాలా మంది హైదరాబాద్ రానికి అంత దూరమా అనుకుంటున్నారే కానీ యాక్చువల్ గా సంగమ యుగము ప్రతిదీ ఒకసారే కండక్ట్ చేయబడుతుంది. అవకాశాన్ని వదులుకోవద్దు. సరే మరి, చెప్పండి. ఇంకెవరైనా? సరే మరి, ఓకే, మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.